మీరు మీ బ్యాంక్ అకౌంట్ని అస్సలు వాడకపోయినా మీ అకౌంట్ నుంచి డబ్బులు కట్ అవుతాయని తెలుసా? ఒక్కసారి మీ బ్యాంక్ స్టేట్మెంట్ చెక్ చేస్తే మీ అకౌంట్లో ఛార్జెస్ పేరుతో డబ్బులు కట్ అవుతుండొచ్చు. మనకి తెలియకుండా మన బ్యాంక్ అకౌంట్ నుంచి కట్ అయ్యే 10 బ్యాంక్ ఛార్జెస్ గురించి మనం ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాము. ఈ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూస్తే అసలు బ్యాంక్స్ ఎందుకు ఛార్జెస్ వేస్తాయి, ఎలాంటి ఛార్జెస్ వేస్తాయి, మనం ఆ ఛార్జెస్ని ఎలా అవాయిడ్ చేయొచ్చు అనే విషయాల గురించి క్లియర్గా తెలుసుకోవచ్చు. మనకి ఒక బ్యాంకులో అకౌంట్ ఉందంటే బ్యాంకులు మనకి ఇచ్చే కొన్ని సర్వీసెస్కి ఛార్జెస్ వేస్తుంటాయి. ఆ ఛార్జెస్ ఏంటో ఇప్పుడు 1 by 1 తెలుసుకుందాం. ఫస్ట్ది మినిమం బ్యాలెన్స్ ఛార్జెస్. కొన్ని బ్యాంక్స్ రూల్స్ ప్రకారం సేవింగ్ అకౌంట్లో మినిమం బ్యాలెన్స్ మెయింటైన్ చేయాల్సిన అవసరం ఉండొచ్చు. మీ అకౌంట్కి అలాంటి రిక్వైర్మెంట్ ఉంటే ప్రిస్క్రైబ్డ్ బ్యాలెన్స్ మెయింటైన్ చేయకపోతే ఛార్జెస్ కట్ అవుతాయి. కాబట్టి మీ అకౌంట్కి మినిమం బ్యాలెన్స్ రిక్వైర్మెంట్ ఉందా లేదా అని బ్యాంక్లో తెలుసుకోవడం మర్చిపోకండి. సెకండ్ది ఏటీఎం ఛార్జెస్. బ్యాంక్ రూల్ ప్రకారం ఫ్రీ ఏటీఎం ట్రాన్సాక్షన్ లిమిట్ దాటితే అడిషనల్ ట్రాన్సాక్షన్స్కి ఛార్జెస్ ఉంటాయి. ఆ లిమిట్స్ ఏంటి, ఆ ఛార్జెస్ ఏంటి అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం. మీకు అకౌంట్ ఉన్న బ్యాంక్ ఏటీఎంలో అయితే నెలకు 5 ట్రాన్సాక్షన్స్ వరకు ఫ్రీ. ఇతర బ్యాంక్ ఏటీఎం వాడితే అది కూడా మెట్రో సిటీస్ అంటే హైదరాబాద్, బెంగళూరు, చెన్నై, ఢిల్లీ, ముంబై అండ్ కోల్కతా లాంటి సిటీస్లో 3 ఫ్రీ ట్రాన్సాక్షన్స్. నాన్ మెట్రో సెంటర్స్లో అయితే 5 ట్రాన్సాక్షన్స్ వరకు ఫ్రీ. ఈ ఫ్రీ లిమిట్లో క్యాష్ విత్డ్రాల్ మాత్రమే కాకుండా బ్యాలెన్స్ ఎంక్వైరీ, మినీ స్టేట్మెంట్ లాంటి నాన్ ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ కూడా కౌంట్ అవుతాయి. ఈ ఫ్రీ లిమిట్ దాటితే ఒక ట్రాన్సాక్షన్కి 23 రూపీస్ ప్లస్ ట్యాక్స్ ఛార్జెస్ బ్యాంక్ మన అకౌంట్ నుంచి కట్ చేస్తుంది. థర్డ్ది చెక్ బౌన్స్ ఛార్జెస్. మీరు ఇచ్చిన చెక్స్కి అకౌంట్లో సరిపడా బ్యాలెన్స్ లేకపోతే చెక్ రిటర్న్ కావచ్చు. అప్పుడు బ్యాంక్ చెక్ రిటర్న్ ఛార్జెస్ వేస్తుంది. అందుకే చెక్ ఇచ్చే ముందు అకౌంట్లో సఫిషియెంట్ బ్యాలెన్స్ ఉందో లేదో చెక్ చేసుకోవడం మంచిది. కొన్నిసార్లు మీకు ఛార్జెస్ పడటంతో పాటు మీరు ఎవరికైతే చెక్ ఇస్తారో వాళ్ళకు కూడా ఛార్జెస్ పడే అవకాశం ఉంటుంది. ఫోర్త్ది చెక్ బుక్ ఛార్జెస్. కొన్ని బ్యాంక్స్ అకౌంట్ టైప్స్ని బట్టి ఫ్రీ చెక్ బుక్స్కి లిమిట్ ఉంటుంది. ఆ లిమిట్ దాటిన తర్వాత అడిషనల్ చెక్ బుక్స్కి ఛార్జెస్ ఉంటాయి. కాబట్టి మీ బ్యాంక్ అకౌంట్కి ఎన్ని చెక్ బుక్స్ ఫ్రీ ఉన్నాయో ముందే తెలుసుకోవడం మంచిది. ఫిఫ్త్ది డెబిట్ కార్డ్ యాన్యువల్ ఫీజ్. మీ డెబిట్ కార్డ్కి యాన్యువల్ మెయింటెనెన్స్ ఫీ ఉంటుందని తెలుసా? మీ కార్డు టైపు, అకౌంట్ టైప్ని బట్టి బ్యాంక్స్ ఇయర్లీ డెబిట్ కార్డ్ మెయింటెనెన్స్ ఛార్జెస్ వేస్తాయి. మీరు మీ ఏటీఎం కార్డ్ని వాడినా వాడకపోయినా ఎవ్రీ ఇయర్ మీ అకౌంట్ నుంచి ఆటోమేటిక్గా ఈ ఛార్జెస్ కట్ అవుతాయి. సిక్స్త్ది ఎస్ఎంఎస్ ఛార్జెస్. మీ బ్యాంక్ నుండి మీకు వచ్చే ఎస్ఎంఎస్లకి బ్యాంక్స్ ఎస్ఎంఎస్ ఛార్జెస్ వేస్తాయి. ఇవి చిన్న అమౌంట్లా కనిపించినా ఏడాది మొత్తానికి కలిపి ఎంత ఛార్జెస్ అనేది ముందే బ్యాంక్ని అడిగి తెలుసుకోవడం మంచిది. సెవెంత్ది ఐఎంపీఎస్, నెఫ్ట్, ఆర్టీజీఎస్ ఛార్జెస్. మనం ఎవరికైనా మనీ ట్రాన్స్ఫర్ చేయాలంటే యూజ్ చేసే ఐఎంపీఎస్, నెఫ్ట్, ఆర్టీజీఎస్ల మీద కూడా బ్యాంక్ ఛార్జెస్ పడతాయి. కాబట్టి డబ్బు పంపించే ముందు ఒకసారి ఛార్జెస్ గురించి తెలుసుకొని పంపించడం మర్చిపోకండి. ఎయిత్ది అకౌంట్ క్లోజర్ ఛార్జెస్. కొన్ని బ్యాంక్స్లో అకౌంట్ క్లోజ్ చేయడానికి కూడా ఛార్జెస్ ఉండొచ్చు. కాబట్టి అకౌంట్ క్లోజ్ చేయాలి అని అనుకున్నప్పుడు ముందుగా క్లోజింగ్ ఛార్జెస్ గురించి కన్ఫర్మ్ చేసుకోవడం మర్చిపోకండి. నైన్త్ది లాకర్ ఛార్జెస్. బ్యాంక్ లాకర్ తీసుకున్న వాళ్ళు యాన్యువల్ లాకర్ రెంట్ గురించి తెలుసుకోవాలి. లాకర్ సైజ్, బ్రాంచ్ లొకేషన్, బ్యాంక్స్ రూల్స్ బేస్ చేసుకుని ఛార్జెస్ ఉంటాయి. లాకర్ తీసుకునే ముందు యాన్యువల్ రెంట్, సెక్యూరిటీ డిపాజిట్ లాంటి విషయాల గురించి తెలుసుకోవడం మర్చిపోకండి. లాస్ట్ అండ్ ఇంపార్టెంట్ క్యాష్ డిపాజిట్ ఛార్జెస్. బ్యాంక్లో నా అకౌంట్లో నేను క్యాష్ డిపాజిట్ చేస్తున్నాను, దీనికి కూడా ఛార్జెస్ ఉంటాయా అంటే అవునండి, క్యాష్ డిపాజిట్కి కూడా ఛార్జెస్ ఉంటాయి. అది మన క్యాష్ డిపాజిట్ అమౌంట్, నెంబర్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్ అండ్ అకౌంట్ టైప్ని బట్టి ఛార్జెస్ పడతాయి. పెద్ద మొత్తంలో క్యాష్ డిపాజిట్ చేసినా లేకపోతే మన అకౌంట్కి ఫ్రీ లిమిట్ ఉంటుంది, దానికి మించి ట్రాన్సాక్షన్స్ చేసినా కానీ ఛార్జెస్ పడతాయి. కాబట్టి పెద్ద ట్రాన్సాక్షన్స్ చేసేటప్పుడు ముందు బ్యాంక్ ఛార్జెస్ అడిగి తెలుసుకుని చేయడం మంచిది. అయితే మన బ్యాంకు ఏ సర్వీస్కి ఎంత ఛార్జ్ తీసుకుంటుందో మనం బ్యాంకుకి వెళ్ళైనా తెలుసుకోవచ్చు, లేకపోతే బ్యాంక్ వెబ్సైట్లో అయినా సర్వీస్ ఛార్జెస్ సెక్షన్లో చూస్తే మనకు క్లియర్గా అర్థమవుతుంది. మీరు మీ బ్యాంక్ అకౌంట్ నుంచి ₹1 కట్ అయినా ఎందుకు కట్ అయిందో తెలుసుకునే హ్యాబిట్ అలవాటు చేసుకోండి. ఈ హ్యాబిట్ డెవలప్ చేసుకోవడానికి మనం మన బ్యాంక్ స్టేట్మెంట్ని రెగ్యులర్గా చెక్ చేసుకుంటూ ఉండాలి. దానివల్ల ఏ ఛార్జ్కి ఎంత అమౌంట్ కట్ అయిందనేది ఈజీగా అప్పటికప్పుడే తెలుస్తుంది. మీకు ఈ వీడియో యూస్ఫుల్ అనిపిస్తే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని బ్యాంకింగ్ టిప్స్ కోసం మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.